హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి కంటెంట్తో వచ్చేసాను. ఏంటా అనుకుంటున్నారా? అదే అండి, లైవ్ స్ట్రీమింగ్ గురించి. సో ముందుగా మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని చూసే వాళ్ళందరూ ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే నేను మంచి మంచి కంటెంట్తో డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను. నేను షార్ట్లో చెప్పాను కదా, ఎవ్రీడే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అని. ఈరోజు మనం పోస్ట్ చేస్తున్న లాంగ్ వీడియో రిలేటెడ్ టు లైవ్ స్ట్రీమింగ్ అనమాట. సో నేను అంతేకాకుండా షార్ట్స్లో ఊటీ ముచ్చట్లు అని సిరీస్ స్టార్ట్ చేశాను. ఆ సిరీస్ ఇప్పుడు 4th దగ్గరకు వచ్చింది. మీలో ఎవరికైనా ఊటీలో వ్యూ పాయింట్స్ ఏవి బాగుంటాయి, ఏమైనా సజెస్ట్ చేయరా? మేము ఇలా ఊటీ వెళ్ళాలనుకుంటున్నాము అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నాకు కమెంట్ చేసేయండి. సో దట్ నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి పెడతాను ఊటీ మీద, కొడైకెనాల్ మీద అండ్ ఆల్సో మైసూర్. సో ఎవ్రీడే రేపటి నుంచి కొడైకెనాల్ అండ్ మైసూర్ షార్ట్స్ కూడా వస్తాయి. ఎందుకు అంటే మేము వెళ్ళొచ్చాం కాబట్టి వాటి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీతో పోస్ట్ చేసుకొని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ యూ విల్ గెట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ విచ్ వీ ఎక్స్ప్లోర్డ్ డ్యూరింగ్ అవర్ రీసెంట్ టైమ్స్. ఓకే, సో మన కంటెంట్లోకి వెళ్ళిపోదామా? ఏంటిది? యూజువల్గా మనకి ఎక్కువగా వ్యూస్ రావాలి అనుకున్నా, లేకపోతే సబ్స్క్రైబర్స్ పెరగాలి అనుకున్నా, మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ అయితే ఇదే, మనం మన లైవ్ స్ట్రీమింగ్ని ఎనేబుల్ చేసుకోవడం. అసలు లైవ్ స్ట్రీమింగ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం లైవ్ అనే బటన్ ఒకటి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే లైవ్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు కొంచెం క్రైటీరియా ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు లైవ్ స్టార్ట్ ఇస్తున్నాం అనేది ముందు మన పేజ్లో పోస్ట్ చేయాలి. సో అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. కాకపోతే నేను ఇవాళ మీకు చెప్పబోయేది హౌ టు ఎనేబుల్ లైవ్ స్ట్రీమింగ్. దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ న్యూ యూట్యూబర్స్. ఎందుకంటే ఓల్డ్ యూట్యూబర్స్ ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్ ఎనేబుల్ అయిపోయి ఉంటుంది. సో ఇది మెయిన్గా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి, ఆల్రెడీ స్టార్ట్ చేసి వాళ్ళ దానిలో లైవ్ స్ట్రీమింగ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వీడియో అయితే నాకు తెలిసి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోలో ఏమేమి కంటెంట్ చెప్తాను అనుకుంటున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన వీడియోస్లోకి ఎలా వెళ్ళాలి, యూట్యూబ్లోకి అక్కడ ఏ బటన్ క్లిక్ చేస్తే మనకు అసలు ఆ లైవ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆ లైవ్ ఆప్షన్ క్రైటీరియా ఏంటి మనకి, అలాగే ఇన్ కేస్ ఆ క్రైటీరియా కంప్లీట్ అయినా ఆ లైవ్ స్ట్రీమింగ్ ఎనేబుల్ కాకపోతే మనం చేయాల్సిన పనులేంటి, ఏం చేస్తే త్వరగా మనకి లైవ్ స్ట్రీమ్ అనేది ఎనేబుల్ అవుతుంది, త్రూ లైవ్ స్ట్రీమ్ మనం ఎంతమంది సబ్స్క్రైబర్స్తో కనెక్ట్ అవ్వచ్చు, ఎంతమంది వ్యూయర్స్తో రీచ్ అవ్వచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనేది ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ లైవ్ స్ట్రీమింగ్ అనమాట. చాలామందికి లైవ్ స్ట్రీమింగ్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ త్వరగా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే, అసలు మానిటైజేషన్ ఏంటి అనుకుంటున్నారా? నాకు తెలిసి అందరికీ మానిటైజేషన్ అంటే తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ మానిటైజేషన్ అంటే మన ఛానల్కి త్వరగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ వచ్చి అమౌంట్ ఎర్న్ చేయాలి అనుకుంటే దాన్ని మానిటైజేషన్ అంటారు. సో ఎవరికైతే త్వరగా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మనకి వాచ్ అవర్స్ రావాలి. సో వాచ్ అవర్స్ ఎక్కువగా రావాలి అంటే అది కేవలం మనకి లైవ్ స్ట్రీమ్ వల్ల మాత్రమే అవుతుంది. సో డెఫినెట్గా మనం మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ ఎనేబుల్ చేసుకొని ఎవ్రీడే ఆర్ డే బై డే మనం లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసుకొని 1 to 1.5 hour లైవ్ స్ట్రీమ్ చేస్తే కనుక సో మనకి సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్షన్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. అలాగే మనకి ఎంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే చాలామంది వస్తూ ఉంటారు కదా, వచ్చి చూస్తూ ఉండటం వల్ల వాచ్ అవర్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఈ వాచ్ అవర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి త్వరగా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అర్థమైంది కదా మీకు ఇంత పెద్ద ఇంపార్టెన్స్ మన లైవ్ స్ట్రీమ్ అనేది మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే. సో వెళ్ళిపోదామా? నేను ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్లో చూపిస్తాను మొత్తం మన లైవ్ స్ట్రీమింగ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది. మీరందరూ మర్చిపోకుండా మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ లైక్ చేయండి అండ్ నెక్స్ట్ షేర్ కూడా చేయండి. సో డెఫినెట్గా ఏం లేదండి, మీరు ఒక లైక్ చేస్తే ఇలా వీడియో ఇంకొంతమందికి చేరుతుందన్నమాట. సో ఈ వీడియోలో కొంచెం కంటెంట్ ఉంది, డెఫినెట్గా న్యూ యూట్యూబర్స్కి అయితే యూస్ అవుతుంది.
సో ఖచ్చితంగా లైక్ చేస్తే మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది తెలుసుకుంటారు. అలాగే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా మీరు కమెంట్స్ పెట్టండి. మీకు ఏమన్నా తెలియకపోతే నేను ఆ ప్రతి ఒక్క దాని గురించి నేను వీడియో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో వెళ్ళిపోదామా మన వీడియోలోకి. సో డెఫినెట్గా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. త్రూ వాయిస్ ఓవర్ మీరు ప్రతిదీ చూస్తారు ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది. సో ఫస్ట్ మనం యూట్యూబ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఇది హోమ్ పేజ్. అక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మనం ఎక్కువ ఈ ఫొటోసా లేదంటే కీప్ కరెంట్ సెలెక్షన్ క్లిక్ చేసుకోండి. అక్కడ లైవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే డెఫినెట్గా 50 సబ్స్క్రైబర్స్ ఉండాలి మనం లైవ్ స్ట్రీమింగ్ని అన్లాక్ చేసుకోవాలి అనుకుంటే. సో ఇక్కడ క్రైటీరియా వచ్చేసి డెఫినెట్గా 50 మెంబర్స్ ఉండాలి. ఇన్ కేస్ ఇప్పుడు నాది చూసుకున్నట్లయితే ఛానల్ రూపా కొత్తమాసు, దీనిలో 79 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ స్టిల్ నాకు లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎనేబుల్ కాలేదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా, మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, లైవ్ మీద క్లిక్ చేయండి. అక్కడ లర్న్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి క్రోమ్ ద్వారా ఓపెన్ చేయండి. ఇక్కడ క్రోమ్లో మనకి ఇక్కడ చూపిస్తారనమాట అసలు ఆ లైవ్ స్ట్రీమ్ ఎలా చేసుకోవాలి, దాని క్రైటీరియా ఏంటి. మనకి ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి 50 సబ్స్క్రైబర్స్ డెఫినెట్గా ఉండాలి. తర్వాత మన ఛానల్ అనేది ఫోన్ నెంబర్తో వెరిఫై అయి ఉండాలి. అలాగే లైవ్ స్ట్రీమింగ్ అప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు. ఈ లైవ్ స్ట్రీమింగ్ మనం నార్మల్గా పెద్ద వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే డెఫినెట్గా 15 మినిట్స్ ఉంటే కొంచెం వ్యూయర్స్ ఎక్కువగా వస్తుంటారు, వాచ్ అవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ యూట్యూబ్ హెల్ప్లో లర్న్ మోర్లో క్లిక్ చేసినప్పుడు దీని డీటెయిల్స్ అన్నీ వస్తాయి లైవ్ స్ట్రీమింగ్ గురించి. ఇవన్నీ ఉన్నాయి. మనం ఈ క్రైటీరియా అంతా సరిపోతుంది. బట్ అయినా సరే చూసారా ఇక్కడ నా ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అయ్యి ఉంది. నాకు ఆ క్రైటీరియా ప్రకారం 50 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ స్టిల్ నాది చూస్తేనేమో మీ క్రైటీరియా రీచ్ అవ్వలేదు అని వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే చూసారా ఇక్కడ 50 సబ్స్క్రైబర్స్ ఉండాలి అని ఉంది. నాకు ఆ 50 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనుకోండి. 50 సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు. అలాగే ఫోన్ నెంబర్ వెరిఫై అయింది బట్ స్టిల్ రాలేదు. ఇలాంటప్పుడు మన ఛానల్ మీద క్లిక్ చేయండి. అక్కడ యూ అని ఉంది కదా, ఇక్కడ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే లాస్ట్లో సెండ్ ఫీడ్బ్యాక్ అనేది చూస్తున్నారు కదా మీరు, ఆ సెండ్ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం యూట్యూబ్ వాళ్ళకి చెప్పాలన్నమాట, ఇలా మా క్రైటీరియా సరిపోయింది బట్ స్టిల్ మేము ఎనేబుల్ చేసుకోలేకపోతున్నాం లైవ్ స్ట్రీమింగ్ని. సో మీరు ఒకసారి మా ఛానల్ని వెరిఫై చేసి మాకు లైవ్ స్ట్రీమ్ని ఎనేబుల్ చేయండి, ఇది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మనం ఒక మెయిల్ లాగా ఒక ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ వాళ్ళకి పంపించాలి. చూడండి ఇక్కడ నేనేం పంపిస్తున్నాను. హాయ్ యూట్యూబ్ టీమ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద క్రైటీరియా రిలేటెడ్ టు లైవ్ స్ట్రీమింగ్ బట్ live streaming feature is not enabled in my channel. So please enable live streaming అని చెప్పి మన ఒక ఛానల్ లింక్ అనేది మనం అక్కడ పోస్ట్ చేసాము అని అంటే ఆటోమేటిక్గా విదిన్ 24 అవర్స్లో యూట్యూబ్ అనేది మన ఛానల్ని వెరిఫై చేసి మనకి అంత క్రైటీరియా కనుక కరెక్ట్గా ఉంది అనుకుంటే మనకి ఆప్షన్ ఇస్తుంది. మనం టర్న్ ఆన్ చేసుకోవడానికి ఆటోమేటిక్గా లైవ్ స్ట్రీమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత నుంచి మాత్రమే మనం ఆ ఫీచర్ని చూస్ చేసుకోగలం. ఇక్కడ ఈమెయిల్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ ఆటోమేటిక్గా మనకి ఈమెయిల్ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు చూస్తారు కదా మనం లైవ్ స్ట్రీమింగ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, అలాగే యూట్యూబ్కి మనం ఫీడ్బ్యాక్ ఎలా సెండ్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను చూపించడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఆ మ్యాటర్ టైప్ చేసుకోవడం రాకపోతే అక్కడ ఒకసారి రెజ్యూమ్ చేసి ఆ మ్యాటర్ని టైప్ చేసుకొని యూట్యూబ్కి మనం ఫీడ్బ్యాక్ సెండ్ చేసినట్లయితే విదిన్ 24 అవర్స్లో మనకి రిప్లై వస్తుంది, మనకు అలాగే ఈమెయిల్ వస్తుంది. నేను నిన్న సెండ్ చేశానండి, నాకు ఇవాళ అయితే వచ్చింది. నేను ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ యూజ్ చేసుకోగలను, కాకపోతే ఒక 24 అవర్స్ ఆగాలి. 24 అవర్స్ ఆగిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా లైవ్ చేయబోతున్నాను అనేది ఫస్ట్ అలాంటిది ఒకటి క్రియేట్ చేసుకొని మనం యూజర్స్కి తెలియజేయాలి.
సబ్స్క్రైబర్స్కి తెలియపరిస్తే అప్పుడు వాళ్ళు కూడా అప్పుడు జాయిన్ అవ్వడానికి ఈజీ అవుతుంది. అప్పుడు మనకి వాచ్ అవర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను, ఎలా లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలో. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసేయండి, నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. అంతేకాకుండా నెక్స్ట్ సిరీస్ వచ్చేసి థంబ్నెయిల్స్ అండి. నెక్స్ట్ లాంగ్ వీడియో థంబ్నెయిల్స్ గురించి చేస్తాను. అలాగే వైటీ స్టూడియో గురించి కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేసేయండి, నేను దాన్ని బేస్ చేసుకొని ఒక వీడియో క్రియేట్ చేసుకుంటాను, లాంగ్ వీడియో. మీ అందరి డౌట్స్ దానిలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా రిమైనింగ్ న్యూ యూట్యూబర్స్ ఎవరికైనా ఉన్నా ఈ వీడియో వాళ్ళకి చేరుతుంది, వాళ్ళకి ఈ కంటెంట్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.